అన్నా నమస్తే. నమస్తే అండి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం పని చేసుకుంటా ఉంటారు. ఏంటి మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, వ్యవసాయదారులందరినీ ఇబ్బంది పెడుతుంది, రైతుల్ని ముంచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అంటూ మరి వైసీపీ నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉందనుకోవచ్చుంటారా? ఏం లేదు, అది అబద్ధము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం అయినా రైతు వారీగా ఫస్ట్ ఇబ్బంది పడ్డా తర్వాత ఇప్పుడు చాలా ఇదిగా ఉన్నారు. మొదటి వాళ్ళు ఎక్స్పోర్ట్ లేకపోవటం కానీ ఏదన్నా 4 సంవత్సరాల క్రితంలో వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకుంటా గాడిలో పెట్టుకుంటా వస్తున్నారు కాబట్టి సంవత్సర కాలం అయింది. మాకు కొంత టైం కూడా పడుతుంది. సరే, అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయింది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 1 year పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమన్నా అనుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ మాట తప్పాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే అనుకున్నది ఫార్ములా 6 అంటే సూపర్ 6 పథకాల్లో ఒక 4 దాకా అమలు చేసుకుంటూ వచ్చారు. ఆర్థికంగా రాష్ట్రం ఆర్థికంగా ఉన్నా సరే ఒకటి మెట్టు ఎక్కుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నువ్వేమన్నావు? ఇంటిలో ఉన్న ప్రతి పిల్లవాడికి అమ్మఒడి ఇస్తానన్నావు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత తల్లికి ఒకళ్ళకే అని నువ్వు ఇచ్చావు. కానీ మేము మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఇస్తానన్నాడు. ఈరోజు ఇచ్చారా లేదా? రెండోది అంటే కాదు, ఇచ్చింది 6 హామీలు, బయటికి కానొస్తుంది సూపర్ 6 అంటూ 6 హామీలే కానీ మొత్తం 120 దాకా హామీలు ఉన్నాయి. వాటిల్లో దాదాపు 90% పూర్తి చేయకుండా ప్రజలను మభ్యపెడుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి అసలు ఆ విధంగా చెప్పాలంటే 134 హామీలు ఇచ్చి 134 హామీలు అబద్ధం చెప్పావు, మాట తప్పావు. సూపర్ 6 6 పథకాలు ఇచ్చిందా? 6 పథకాలు రేపు ఆగస్టు 15కి బస్సు మహిళలకు బస్ ఫ్రీ. మరి సూపర్ 6 పథకంలోనే అమ్మకు అంటే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. రైతు భరోసా మళ్ళీ ఇంకా 4-5 రోజుల్లో రైతు భరోసా వేస్తున్నాడు. మరి ఇంకా మాట తప్పిందే ఉంది. మీరు ఆర్థికంగా ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉండా, సచివాలయాలు ఏంటి, గవర్నమెంట్ స్థలాలు ఏంటి, బస్ స్టాండ్లు ఏంటి, ఎక్కడ పొలాలుంటే తాకట్టు పెట్టి నువ్వు ఇచ్చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఒక మెట్టు ఎక్కి అన్ని సమస్యలు తీర్చుకుంటా అటు ఆర్థికంగా కానీ సంక్షేమం, అటు అభివృద్ధిని సంక్షేమం 2 కళ్ళుతో చూస్తూ పథకాలని ఆపకుండా చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఇక్కడ చెబుతుంది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక రోడ్లు వేసినంత మాత్రం ఉపయోగమే ఉంటుంది, అదే రోడ్ల మీద పెట్టే డబ్బులు పేద ప్రజల సంక్షేమానికి వాడవచ్చు కదా అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అభివృద్ధి అనేది తెలియని వ్యక్తి ఆ మాటలు మాట్లాడేది. రోడ్డు వ్యవస్థ సక్రమంగా ఉంటే, రవాణా వ్యవస్థ సక్రమంగా ఉంటే ఇండస్ట్రీలు అక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి. దానివల్ల అది ఉపయోగం. కానీ రోడ్లు ఎత్తే ఒకప్పుడు హైటెక్ సిటీ ఎందుకు పనికొచ్చింది అది అని అన్నారు. ఈరోజు హైదరాబాదు ఎంత డెవలప్ ఉంది, హైటెక్ సిటీ ఇంత ఫేమస్ ఉండడానికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారి వల్లే అది జరిగింది. రోడ్లు సక్రమంగా ఉండే, నువ్వు గుంటలు అక్కడ గుంటలుగా రోడ్లు ఉన్నాయనుకోండి, రవాణా వ్యవస్థ సక్రమంగా జరగదు, డెవలప్ కాదు నీకు. అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది, దోపిడీతనం పెరిగిపోయింది, తెలుగుదేశం నాయకులందరూ దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, పంచుకుంటున్నారు, తింటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోపణ. ఇందులో వాస్తవం లేదంటారా? మరి శుద్ధ అబద్ధం. దీనికి ఉదాహరణ నేను ఒకటి చెబుతాను. ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పావు, విడతల వారీగా తీసేస్తానన్నావు. కానీ నువ్వు చేసింది ఏంటి? అదే మద్యపానం మీద నువ్వు అప్పు తీసుకొచ్చి 25 సంవత్సరాలు అంటే ఉన్నంతకాలం బాకీ తీర్చుకునేటట్టుగా చేసావు. రెండోది, నువ్వు వచ్చినటువంటి ఫోన్పేలు, ఇప్పుడున్నటువంటి ఫోన్పేలు మొత్తం ఆ అమౌంట్ అంటే బాటిల్ కొన్నా, క్వార్టర్ కొన్నా, ఫుల్ కొన్నా అమౌంట్ ఫోన్పే చేసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు. కానీ ఆ రోజు నువ్వు తీసుకొచ్చింది మొత్తం అమౌంట్ని అంటే ఆ డబ్బునన్నీ తీసుకెళ్ళి ఒక కట్టలుగా ఒక గదుల్లో దాచిపెట్టుకొని అన్యాయం చేసావు, రాష్ట్రాన్ని దుర్భర పాలన చేసావు. ఇది అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలే లేకుండా పోయినాయి అంటున్నారు. ముఖ్యంగా అసలు వైసీపీ నాయకుల్ని చిన్న మాట మాట్లాడిన అరెస్ట్ చేస్తున్నారు, ఇదేం ప్రభుత్వం అంటున్నారు కదా. మరి ఇది వాస్తవం. రెడ్ బుక్ అనేది ఎవరి కోసం?
ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను కానీ అక్రమంగా కేసులు పెట్టి ఏదించిన వాళ్ళ కోసమే ఈ రెడ్ బుక్. మిగతా వాళ్ళకి ఎలాంటిది ఇది వర్తించదు కూడా. మీరు రాసుకోండి పేర్లు, ఏదో ఒక పుస్తకంలో రాసుకోండి, బ్లూ బుక్ అని చెప్పలేదు కానీ ఏదో ఒక పుస్తకంలో రాసుకోండి. మనం అధికారంలోకి వస్తున్నాం, 2 సంవత్సరాల్లో కళ్ళు మూసుకోండి మీరు, తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ట్వీట్ చేద్దాం మనం అంటున్నారు కదా. అసలు ఈ రోజు ప్రజల్లోకి వెళితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా సరే, కష్టకాలంలో ఉన్నా సరే ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 175కి 175 అన్న వస్తాయి అన్న జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. ఈసారి 2029లో ఎలక్షన్ కనుక వస్తే ఆ 11 సీట్లు కూడా రావని నేను కరాఖండిగా చెప్తాను. ప్రజల్లో స్పందన ఉంది. రాక్షసుడికి దేవతలకు ఉన్నటువంటి తేడా ఏంటో ఇప్పుడు ఆనాడు రాక్షసుడు పరిపాలించాడు, నరకాసురుడు వధించబడ్డాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక దేవుళ్లాగా రాష్ట్రాన్ని కాపాడుతూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండుటిని సమపాలంగా ఒక సమాంతరంగా పరిపాలన చేసుకొచ్చే వ్యక్తిని ప్రజలు నమ్ముతారు కానీ ఒక రాక్షసుడిని నమ్మరు. ఇప్పుడు ఎందుకు నమ్మకపోతే ఆయన 40% ఓటింగ్ ఎలా ఉందంటో అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు 175కి 175 వస్తాయి అని అన్నారు. చివరికి ఏమైంది? 11 సీట్లు ఇచ్చారు. అయినా ఇంకా బుద్ధి రావట్లేదు. ఈ ప్రజలు అంత పిచ్చి వాళ్ళేం కాదు, ఇంకా ఇంప్రూవ్ అవుతున్నారు. ప్రజలు తెలుసుకుంటున్నారు మంచి ఎంతో చెడు అనేదో. ఈరోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆర్వీఆర్ కాలేజీలోకి పోతే స్టూడెంట్స్లో వచ్చినటువంటి స్పందన ఆ ఒక్కటే చాలు ఆయనకి. అంటే ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అంటున్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ఏం అడుగులేయట్లేదు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అంటున్నారు కదా. మరి ఇప్పుడు పండగ వచ్చిందని ఇది అవ్వటం కాదు, ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. 20 లక్షల ఉద్యోగాలంటే అంటే గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే డిఎస్సిని ప్రకటించాడా లేదా? నువ్వు సంవత్సరం నేను జనవరి నెల రాగానే డిఎస్సి ప్రకటిస్తానన్నావు. ఏ రోజైనా 5 సంవత్సరాల్లో జరిగిందా? కూటమి వచ్చి 5 సంవత్సరం కూడా కాలేదు, డిఎస్సిని ప్రకటించారా లేదా? రేపు మళ్ళీ టీచర్లకు పోస్టులు వస్తున్నాయా లేదా? నిరుద్యోగులకి ఇండస్ట్రియల్ వస్తే డెవలప్ అవుతుంది, నిరుద్యోగం కూడా పోతుంది. ఆ విధంగా వాళ్ళు ముందడుగు వేస్తున్నారు. వచ్చింది 1 సంవత్సరం, ఇంకా 4 సంవత్సరంలోనే వాళ్ళకి ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఆర్థికంగా బాగా నష్టపరిచావు కాబట్టి దాన్ని పాలన గాడిని పెట్టుకొని పరిపాలిస్తున్నారు. ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని కరాఖండికి చెబుతున్నారు. కాబట్టి లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బీజేపీ నాయకత్వం మీద నమ్మకంతో ప్రజలు ఈరోజు ఉండారు. ఏ విధంగా చెప్పగలరా మాట? మరి 1 సంవత్సరంలోనే కష్టకాలంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 1 సంవత్సరంలోనే 4 పథకాలని అమలు చేశాడంటే 5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయని మాకు ప్రజలకి తెలుసు, చదువుకున్నటువంటి విద్యార్థులకి తెలుసు.